హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసిన ఆపరేషన్ హిస్టెక్టమీ ఆపరేషన్. కాకపోతే ఇది వెజనల్ హిస్టెక్టమీ ఆపరేషన్ అంటారంటే గర్భసంచిని పైన పొట్టబోసి చేయటం కాకుండా కింద నుంచి వెజనల్ రూట్ నుంచి చేస్తాం. ఇది ఎందుకు చేసాం ఈ పేషెంట్ కంటే గర్భసంచి బయటికి జారింది. దీన్ని యూట్రైన్ ప్రొలాప్స్ అంటారు. గర్భసంచి బయటికి జారి గర్భసంచితో పాటు పైన బ్లాడర్, యూరినరీ బ్లాడర్ అంటే ఒంటేలు తిత్తి పేగు కూడా కిందకి జరుగుతుంది. అలాగే ఒక్కోసారి వెనకాల గర్భసంచితో పాటు విరోచనం అయ్యే పేగు కూడా కిందకి జారే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళకి కంప్లైంట్స్ గర్భసంచి బయటికి జారి ఉంటుంది. దానివల్ల గర్భసంచి మీద అల్సర్ డెవలప్ అయ్యి ప్రొఫ్యూజ్గా వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అలాగే ఒక్కోసారి యూరిన్ రాకుండా ఆగిపోయే సమస్య కూడా ఏర్పడుతుంది. అందుకని వీళ్ళకి వెజనల్ హిస్టెక్టమీ చేసి దాంతోపాటు యూరినరీ బ్లాడర్ ఏదైతే జరిగిందో దాన్ని కూడా పైకి జరిపి సిస్టోసిల్ రిపేర్ చేస్తాము. అలాగే ఎంట్రోసిల్ అండ్ రెక్టోసిల్ రిపేర్ అంటే ఏదైతే విరోచనం పేగు జారిందో దాన్ని కూడా పైకి జరిపేసి ఈ వెజైనల్ యాక్సిస్గా ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా రిపేర్ చేసి వెజైనల్ నారో చేసేసి టైట్ చేస్తాము. దీన్ని వెజనల్ హిస్టెక్టమీ విత్ పెల్విక్ ఫ్లోర్ రిపేర్ అంటారు. టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.